దీనికి ప్రధాన కారణం నీటి యొక్క ఉష్ణోగ్రత. ఉపరితలంలో ఉన్నటువంటి నీరు ఎక్కువ భాగం చల్లగా ఉంటుంది, అడుగు భాగంలో ఉన్నటువంటి నీరు ఉపరితలానికంటే కొంచెం వెచ్చగా ఉండటం జరుగుతుంది. ఈ కారణంగా రొయ్యలు చక్కెర ఎక్కకపోవడం అనేటువంటి గమనిస్తుంది. దీనికి మనం చిన్న చిన్న చిట్కాలను పాటించడం ద్వారా రొయ్యలు చక్కెరకి అలవాటు పడే విధంగా చేసుకోవచ్చు. అందులో మొదటిది, అక్కడ నైట్ టైం అనేది కంప్లీట్ సన్లైట్ పెనిట్రేషన్ అనేది జరగకపోవడం వల్ల మరింత నీరు చల్లగా అయ్యి రొయ్యలు చక్కెర ఎక్కవు. ఇటువంటి సందర్భాల్లో ఏదన్నా ఒక లైట్ సోర్స్ ని కనుక మనం అక్కడ అమర్చినట్లయితే ఆ లైట్ నుంచి వచ్చేటటువంటి వేడి వల్ల కూడా మనకి నీరు కొంచెం ఆ ప్రాంతంలో వెచ్చగా అయ్యి మనకు రొయ్యలు చక్కెర ఎక్కేదానికి ఉపయోగకరంగా ఉంటుంది. అదే సమయంలో కొంత లైమ్, ఒక 1 or 2 లీటర్స్ ఆఫ్ వాటర్లో మీరు ఒక పిడికెడు లైమ్ని డిజాల్వ్ చేసుకొని ఆ చక్కెర ఉన్నటువంటి ప్రాంతంలో పోయడం ద్వారా అక్కడ కొంచెం హీట్ జనరేట్ అవుతుంది. దాని ద్వారా కూడా మనకి చక్కెరకి అలవాటు పడతాయి. వీటితో పాటుగా ఇంకొక టెక్నిక్ ఉందండి, అది బాటిల్ మెథడ్. మనం లాస్ట్ వీక్ రొయ్యరాజు దాంట్లో కూడా చిట్కాలో పోస్ట్ చేస్తున్నాము. దీంట్లో ఒక బాటిల్ ఆఫ్ వాటర్లో మీరు కొంత బ్లీచింగ్ పౌడర్ని కలుపుకొని ఆ బాటిల్కి ఒక హీట్ జనరేట్ చేసేటటువంటి కెపాసిటీ ఉంటుంది. పూర్తిగా నీటిలో మునిగిపోకుండా సగభాగం, మూత భాగం పైకి వేలాడే విధంగా చక్కెర ఉన్న ప్రాంతంలో కట్టుకున్నట్లయితే మనకి హీట్ జనరేట్ అయ్యి రొయ్యలు చక్కెర పైకి ఎక్కేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.